హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే ఇంట్లోనే ఈజీగా రసం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు, రాతి పువ్వ, మరాఠీ మొగ్గ, కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ధనియాలు, ఉద్దిబ్యాళ్ళు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకోండి. శనగబ్యాళ్ళు ఏ కప్తో అయితే తీసుకున్నారో మిగతావన్నీ కూడా అదే కప్తో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. శనగబ్యాళ్ళు, కందిబ్యాళ్ళు కొంచెం సేపు వేగాక ఉద్దిబ్యాళ్ళు, ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, మిరియాలు అండ్ ఇక్కడ కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకోండి. మిగతావన్నీ కూడా యాడ్ చేశాక లాస్ట్లో అయితే కరివేపాకు, ఎండుమిర్చి అయితే వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయితే వస్తుంది. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని అయితే చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి ఫైన్ పౌడర్ లాగా అయితే వస్తుంది. దీన్ని మనం 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు ఒక 8 జార్లో పెట్టుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా రసం పొడి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే రసం ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.